ఓ అంత అవసరం లేదు. అప్పుడు అట్లనే ఆ టీవీది అవన్నీ అట్టే చేసినాను. స్మూతి మేడం అక్కడ పడుకుంది. కుందనిక ఏమో సడన్గా లేస్తుంది. సడన్గా లేచి ఓ అని అరుస్తుంది. అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నారా లేరా, ఎక్కడికి వెళ్ళిర్రు నన్ను వదిలేసి అని చెప్పి చెక్ చేసుకుంటుంది. ఒక్కసారి చెక్ చేసుకొని ఓకే డ్యూటీలోనే ఉన్నారు అని చెప్పి మళ్ళీ పడుకుంటుంది కదరా కుందనిక. ఇక్కడ చూడు, అంతే కదా, డ్యూటీలో ఉన్నామా లేవా అని చెక్ చేస్తావు కదా నువ్వు. మధ్య మధ్యలో సడన్గా లేచి ఎందుకు ఏడుస్తావు? చెప్పు, మమ్మీ డాడీ డ్యూటీ చేస్తున్నారా లేదా, నా దగ్గర ఉన్నారా లేరా అని చెక్ చేసుకుంటావు కదా. బొమ్మలా ఉన్నావురా సేమ్, అలా కలిసిపోయినావు బెడ్షీట్లో. పడుకో, ఇంకా 1 అవర్ పడుకో, నాకు వర్క్ ఉంది. ఓకేనా, బాయ్. ఏంట్రా ఇంత తెల్లగా ఉన్నావు? డాడీ లెక్క, డాడీ లాగా తెల్లగా ఉంటావు నువ్వు. మమ్మీలాగా నల్లగా ఉంటావా? డాడీ లాగా తెల్లగా ఉంటావా? మమ్మీలాగా కర్రగా ఉంటావా? సో మొత్తానికి స్టోర్ రూమ్లో వేస్తావు దీనిగా. ఎందుకు పడేస్తా? అంతకుముందు దాచేది కదా ఇట్లా నువ్వు, ఉన్న చెత్త సరిపోదని. అది కింద పెట్టడం, ఆ కింద ప్లేస్ వేస్ట్ దానికి అసలు. ఇక చిన్న చిన్న సామాన్ మన ఇంట్లో బాగుంటాయి కదా. ఏంటుంది ఇదిగోండి ఎట్లా చేస్తుంది చూడండి. అసలు అల్లరి పిల్ల నవ్వుతుంది ఇప్పుడు. ఎంత అల్లరి చేసినావు ఇంతసేపు నువ్వు? దొంగ పిల్ల ఎట్లా చేస్తుంది చూడు. మమ్మీని డిస్టర్బ్ చేయడమే కావాలి నీకు ఎప్పుడు, అంతే కదా. మమ్మీని వర్క్ చేసుకునివరా నువ్వు? ఎట్లా నవ్వుతారో చూడు మళ్ళీ. ఇంత నవ్వు వస్తుందా నీకు? ఇంతకుముందు చేసిన సౌండ్కి వేరే వాళ్ళు పాపం అమ్మ ఏడుస్తుంది, వీళ్ళ మమ్మీ చూడు పాపను పట్టించుకోకుండా వీడియో చేసుకుంటుంది అన్నట్టు చేసావు నువ్వు. ఇప్పుడు నవ్వుతున్నావు. ఎట్లా నవ్వుతున్నావు చూడు మళ్ళీ. ఎందుకు అట్లా చేయడం? ఒక 5 minutes కామ్గా ఉండొచ్చు కదా, ఒక 5 minutes. ఎట్లా చేసినావు ఇంతసేపు? బాయ్ బాయ్ చెప్పు. ఇక బాయ్ బాయ్ చెప్పు. ఓకే బాయ్. ఓకే బాయ్. హ్యాపీ బర్త్డే చందు. హ్యాపీ బర్త్డే చెప్పు నాన్న. హ్యాపీ బర్త్డే చెప్పు నాకు. డాడీకి హ్యాపీ బర్త్డే చెప్పు. కుందనిక ఇచ్చుడు. హలో ప్లీజ్ హ్యాపీ బర్త్డే చెప్పవా నానా? హ్యాపీ బర్త్డే నానా చెప్పవా? చెప్పవా? హ్యాపీ బర్త్డే నానా, హ్యాపీ బర్త్డే నానా. కుందనిక హ్యాపీ బర్త్డే నానా. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. ఈరోజు చందు బర్త్డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి. చందు బర్త్డే రోజు మార్నింగే ఇలా రెడీ అయ్యాము. ఒక కొత్త టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. నేనేమో కొత్త శారీ కట్టుకున్నాను. నా శారీకి మ్యాచింగ్గా కుందనికకి పింక్ డ్రెస్ వేశాను అనమాట. నేను కట్టుకున్న ఈ బ్యూటిఫుల్ శారీ జేఏ కలెక్షన్స్ అని నిజాంపేటలో ఉంటుంది వీళ్ళ స్టోర్, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను వీడియోలో, చెక్అవుట్ చేసేయండి. శారీ ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందో, వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ లైట్ వెయిట్లో ఉంది శారీ. సో ఆ శారీ కట్టుకున్నాను నేను. అండ్ కుందనికి కూడా చక్కగా రెడీ అయిపోయింది. ఇది పురుడు అప్పుడు తీసుకొచ్చిన డ్రెస్ అనమాట, ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నాకు ఎందుకో ఇట్లా నెట్టెడ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా కిడ్స్కి, అవి అంతగా నచ్చవు అనమాట. వాళ్ళకి ఎందుకు కంఫర్టబుల్గా ఉంటాయా ఉండవా అనిపిస్తుంది. పట్టు లంగాలు ట్రెడిషనల్ లుక్లోనే ఎక్కువ ఇష్టం నాకు కుందనిక. సరే ఇది ఉంది కదా, ఇంకా మళ్ళీ ఇంకో 1 month అయితే ఈ మాత్రం కూడా పట్టదని చెప్పేసి వేశాను. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఈరోజు బర్త్డే నాదండి, కానీ మీరిద్దరు రెడీ అయ్యి మస్తు మంచిగా స్టైల్ చేస్తున్నారు. ఎవరిదమ్మా బర్త్డే? నాదా మీదా? ఎవరిది? ఎవరి బర్త్డే? సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇంకా ముగ్గురం ఇలా రెడీ అయిపోయాము. కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్ని క్లిక్ చేసుకొని టెంపుల్కి అయితే వచ్చేసామండి. మేము వచ్చేసరికి 11 అయిపోయింది. ఇది సికింద్రాబాద్లో ఉన్నటువంటి స్వామినారాయణ టెంపుల్ అనమాట. టెంపుల్ అయితే
మనకి ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది. అంటే మన సౌత్ సైడ్ ఉండే టెంపుల్స్ కన్స్ట్రక్షన్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది నార్త్ బేస్డ్ టెంపుల్. కోల్కతాలో ఉంటుంది మెయిన్ టెంపుల్ వీళ్ళది, BAPS స్వామినారాయణ టెంపుల్ అనేది. సేమ్ అట్లా రెప్లికా మన హైదరాబాద్లో కూడా చేసి కన్స్ట్రక్షన్ చేశారు. ఇది చాలా ఇయర్సే అవుతుందంట ఈ టెంపుల్ ఉండి, బట్ నాకైతే తెలీదు. మా ఫ్రెండ్ బర్త్డే ఇది, తనకు కాల్ చేసి ఉండే ఒక 3 months బ్యాక్ అనుకుంటా. అప్పుడు ఇట్లా BAPS స్వామినారాయణ టెంపుల్కి వచ్చామంటే, అవునా అది ఇక్కడ టెంపుల్ అంటే నాకు ఇమేజెస్ సెండ్ చేసి ఉండే అనమాట. అరే భలే ఉంది చూడ్డానికి, చందు బర్త్డేకి వెళ్దాము అని అప్పుడు ప్లాన్ చేసుకున్నాను. సో మొత్తానికి ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. టెంపుల్ లోపల ఇలా ఉంటుంది. నాకు పర్సనల్గా అన్ని టెంపుల్స్ ఒకటే అనుకోండి, బట్ నాకైతే సౌత్ సైడ్ టెంపుల్స్ ఇష్టం. మన కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇటు సైడ్ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అంతా కూడా స్టోన్తో అవుతుంది. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నాకు అందులోకి వెళ్ళగానే ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది. ఇటు నార్త్ సైడ్ అంతా మనకి ఇట్లా ఉంటాయి, ఎక్కువ మార్బుల్ ఇట్లాంటి కన్స్ట్రక్షన్ ఉంటుందన్నమాట. డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఏ టెంపుల్ అయినా ఒకటే అనుకోండి, కానీ చూడడానికి సౌత్ సైడ్ టెంపుల్స్ మంచిగా అనిపిస్తాయి నాకు. సో టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. విపరీతంగా ఎండ అనమాట. లోపల పెద్ద రష్ ఏం లేదు, అంత ఖాళీగానే ఉంది. వెళ్ళగానే దర్శనం అయిపోయింది. సో ఇక్కడైతే లోపల ఉండే పీపుల్ ఉంటారు కదా, మనకి ఆర్గనైజ్ చేసేవాళ్ళు, వాళ్ళు చాలా ఒబీడియంట్గా ఉంటారండి. మనం రాగానే దర్శనం చేసుకున్నారని అడగడము. అండ్ దీపావళి అంటే మేము వెళ్ళింది October 5th కదా, దీపావళి రోజు భోజనాలు ఉన్నాయంట టెంపుల్లో. మీరు భోజనానికి తప్పకుండా రావాలని మనకు పెళ్ళికి పిలుస్తారు కదా మన రిలేటివ్స్, అలా పిలుస్తున్నారు మమ్మల్ని. నాకు, పాపకి, చందుకి, ముగ్గురికి సపరేట్గా చెప్తున్నారు. 2 మనుషులు వచ్చి చెప్తున్నారు అనమాట, ఇట్లా భోజనాలు ఉన్నాయి దీపావళి రోజు, మీ ఫ్యామిలీ అంతా వచ్చి మా టెంపుల్లోనే భోజనం చేయాలి అని చెప్పి మాట్లాడారు. అండ్ ఏమైనా ఫండ్ రైజింగ్ అడుగుతారేమో అనుకున్నా, అలా కూడా ఏం లేదండి, జస్ట్ మీరు వస్తేనే చాలు అన్నట్టుగా మాట్లాడారు. హ్యాపీగా అనిపించింది అనమాట. కొద్దిసేపు అక్కడ కూర్చున్నాం. 12కి టెంపుల్ క్లోజ్ అవుతుంది. ఆఫ్టర్నూన్ 12 అయింది అంటే ఇంకా టెంపుల్ క్లోజ్. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే బిఫోర్ 12 వెళ్ళండి. మళ్ళీ ఈవినింగ్ 4కో 5కో ఎప్పుడో ఓపెన్ చేస్తారంట, నాకు ఎగ్జాక్ట్ టైమింగ్స్ ఐడియా లేదు. బట్ మార్నింగ్ టైంలో మాత్రం 12కి క్లోజ్ అవుతుంది. సో ఇంకా దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. పాప చూడండి మంచిగా ఫొటోస్కి, వీడియోస్కి స్టిల్స్ ఇస్తూ ఉంది. అక్కడ ఎంత ఎండగా ఉండేనో, కొంచెం వేడిగా ఉంది వెదర్ అంతా కూడా. ఏడుస్తుందో ఏంటో అనిపించింది, కానీ ఏం లేదు, మంచిగా ఉంది. ఇంటికి వచ్చేసి కొన్ని రీల్స్ చేసామన్నమాట. ఈ రీల్స్ అన్నీ అప్పుడే రిలీజ్ చేశాను నేను, చందు బర్త్డే రోజే రిలీజ్ చేస్తాను. 1 month to 5 months బేబీ చేంజ్ ఓవర్ అని చెప్పి ఒకటి చేశాను అనమాట రీల్. మన ఛానల్లో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో అది చేసేసి కొన్ని కుందనికని ఫొటోస్ తీసాం. అసలు కుందనికి వచ్చిన తర్వాత అయితే నేను ఫొటోస్ దిగడం అంతా పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా ప్రతి మూమెంట్ ఎవ్రీథింగ్ కుందనికని క్యాప్చర్ చేయడమే సరిపోతుంది. ఫొటోస్, వీడియోస్, నా మొబైల్ అయితే ఎప్పుడూ స్టోరేజ్ ఫుల్లే వస్తుంది. వీడియోస్ షూట్ చేయడానికి బయట కూడా ప్రాబ్లం అవుతుంది. కుందనిక ఫొటోస్ అని ల్యాప్టాప్కి ట్రాన్స్ఫర్ చేసేయాలి. బట్ ల్యాప్టాప్కి ట్రాన్స్ఫర్ కూడా చేయబుద్ధి కావట్లేదు నాకు. అవి ఇంకా ఎడిటింగ్ చేయకుండా పెండింగ్లో ఉన్నాయన్నమాట చాలా వీడియోస్. మీకు 4 months వరకు నేను ఎక్కువ వీడియోస్ పెట్టలేదు కదా కుందనికవి. ఆ వ్లాగ్స్ అన్నీ అలాగే ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి రిలీజ్ చేయాలి. రిలీజ్ చేశాక కొన్ని అవసరం లేనివి డిలీట్ చేసేసి ఇంపార్టెంట్వి ఇంకా ల్యాప్టాప్కి షేర్ చేసేసుకోవాలి. ఇంటికి వచ్చేసాక బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళామన్నమాట మేము. వచ్చిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. హెడేక్గా ఉండే, టీ పెట్టమన్నాడు చందు, అందుకని ఇంకా టీ పెట్టేశాను. టీ తాగిన తర్వాత క్రీమీ పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ సేమియా చేశాను. సేమియా తినేసి టీ తాగి వెళ్ళిపోయాము. ఇంకా బయట ఏం తినలేదన్నమాట. ఇంటికి వచ్చాక ఈరోజు హోమ్ ఫుడ్డే. టీ తాగాము. టీ తాగిన తర్వాత ఇంకా పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను. డిసానో పాస్తా తీసుకున్నాను. ఇంత చాలండి. మనం క్రీమీ పాస్తా అట్లా చేసుకుంటే వెజ్జీస్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. పాస్తా కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నా సరిపోతుంది. సో పాస్తా కుక్ చేస్తున్నాను. అండ్ క్రీమీ పాస్తా చేయడం కోసం మనం కొంచెం బటర్ తీసుకొని అందులో మైదా యాడ్ చేసుకోవాలి. మైదా బాగా రోస్ట్ అయ్యి మంచి రోస్టెడ్ స్మెల్ వచ్చిన తర్వాత అప్పుడు దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా లమ్స్ లేకుండా మెల్లిగా మిల్క్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని దాంట్లో అరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్, బేసిల్ లీవ్స్, సాల్ట్ ఇవి యాడ్ చేసేసుకోవాలి. ఇంకా మీరు ఏమైనా ఎక్స్ట్రా వెజ్జెస్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే బీన్స్, క్యాప్సికము, మష్రూమ్స్ ఇట్లా ఏమైనా ఉంటే అవి ముందు ఫ్రై చేసేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా పాస్తా యాడ్ చేసేసుకుంటే యమ్మీ క్రీమీ పాస్తా రెడీ అవుతుంది. ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవాలి అనుకుంటే మీరు చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చీజ్ యాడ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. బట్ డైట్ అనుకుంటే కనుక చీజ్ అవాయిడ్ చేసేసేయండి. చందుకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది ప్రిపేర్ చేశాను. అండ్ ఇంకా ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్ళాం. ఆఫ్టర్నూన్ ఇంట్లోనే తినేసి ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్ళాం. ఇలా చందు బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇది ఈరోజుకైతే వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.